కథలను తలపించే ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ హైదరాబాద్ లో వెలుగు చూసింది. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు ఇలా ఒకటా రెండా? ఏకంగా 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక కరుడుగట్టిన రౌడీ షీటర్ ఏకంగా పూజారి అవతారమెత్తి పోలీసులకే సవాల్ విసిరాడు. సొంత అన్ననే అతి కిరాతకంగా చంపేసి జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్పై బయటికొచ్చి మాయమయ్యాడు. ఊరు, పేరు, వేషం, భాష ఇలా అన్నిటినీ మార్చేసి ఏకంగా 14 ఏళ్ల పాటు పోలీసుల కళ్ళుగప్పి పరారీలో ఉన్నాడు. హత్యలు చేసిన అదే చేతులతో ఇళ్లల్లో పూజలు, సత్యనారాయణ వ్రతాలు చేస్తూ దొంగ పూజారిగా చలామణి అయ్యాడు. చివరికి అతడి పాత పాపం పండి హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక నిఘాలో బుక్కయ్యాడు. ఈ దొంగ పూజారి అసలు నేర చరిత్ర ఏమిటో తెలుసుకోవాలంటే 30 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం 3 దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరానికి వలసొచ్చాడు కిషన్ దాస్. నగరానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇతడు నేరాల బాట పట్టాడు. నిత్యం గొడవలు, కొట్లాట్లు, వీధి రౌడీయిజం, ఇతరులపై అకారణంగా దాడులు చేస్తూ నగరంలో అలజడి సృష్టించాడు. కిషన్ దాస్ ఆగడాలు మితిమీరిపోవడంతో 1999లో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. ఆ తర్వాత కూడా ఇతని ప్రవర్తన మారలేదు సరికదా. 2003లో నమోదైన హత్యాయత్నం, దాడుల కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ క్రమంలోనే 2010లో కిషన్ దాస్ నేర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘాతుకాన్ని కొడిగట్టాడు. ఆస్తి తగాదాలతో తన సొంత అన్ననే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోర హత్య తర్వాత తప్పించుకోలేక నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లి లొంగిపోయాడు. ఈ కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. అయితే 2012 మేలో ఇదే కేసులో బెయిల్పై విడుదలైన కిషన్ దాస్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరిగాడు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో దొరకకుండా దాక్కున్నాడు. కేసులు, జైలు, విచారణ నుంచి తప్పించుకునేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. తన గుర్తింపునే మార్చాలని భావించాడు. ఆధార్ కార్డులో వివరాలను మార్పించుకుని కొత్త అవతారం ఎత్తాడు. తన పేరును గణేష్ మహారాజ్ అని నమోదు చేయించుకున్నాడు. హైదరాబాద్లోని మలక్పేటలో కొత్త చిరునామాతో తన అడ్రస్ మొత్తం మార్చేసుకున్నాడు. తన పాత రౌడీ రూపాన్ని పూర్తిగా మార్చడానికి గుండు చేయించుకుని ఎప్పుడు ఒంటిపై కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఒక పూజారి అవతారం ఎత్తాడు. కాలనీలోని ఇళ్లలో జరిపించే సత్యనారాయణ వ్రతాలు, చిన్న చిన్న పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు చేస్తూ ఎవరికీ కనీసం అనుమానం రాకుండా గత 14 ఏళ్లుగా పూజారిలా జీవించాడు. అయితే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే సామెతను హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించారు. 14 ఏళ్ల క్రితం పెరోల్పై వచ్చి తప్పించుకుని ఈ నిందితుడి కోసం పాత రికార్డులు తవ్వుతున్న సుల్తాన్ బజార్ పోలీసులకు ఒక సమాచారం అందింది. మలక్పేటలో గణేష్ మహారాజ్ పేరిట చలామణి అవుతున్నది మరెవరూ కాదు, కరుడుగట్టిన హంతకుడు కిషన్ దాస్ అని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టైల్లో విచారించగా తానే కిషన్ దాస్ అని ఒప్పుకున్నాడు. చివరకు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. 14 ఏళ్ల తర్వాత అసాధ్యమైన కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన ఖైరతాబాద్ పోలీసులను హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.